పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు, ముఖ్యంగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఒక మాట చెప్తూనే ఉన్నాడు. ఈ ఎన్నికలు పులివెందుల ప్రజలకు పోలీసులకు మధ్య జరుగుతుంది అని. దీన్ని చాలామంది ఏముందిలే, అధికారం లేదు కదా, ఆ విధమైన ఆరోపణలు చేస్తున్నారని తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఈరోజు పులివెందుల డిఎస్పి ఆయన మాట్లాడే మాటలు చూస్తే పోలీసులు ఏ విధంగా అధికార పార్టీకి తలొగ్గిండ్రో, ఏ విధంగా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి పనిచేసిండ్రో క్లియర్గా మనకు అర్థమైంది. ఒక వీడియో చూడండి, చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది డిఎస్పి మురళీ నాయక్ ఆయన ఏ విధంగా బెదిరిస్తున్నాడో. యూనిఫామ్ ఇక్కడ ఎక్కువ చేస్తే కాల్చి పడేస్తా అంటూ పులివెందుల్లో ఓ డిఎస్పీ వార్నింగ్ ఇచ్చాడు. వైసీపీ నేతలను ఉద్దేశించి ఆయన తీవ్రంగా హెచ్చరించాడు. నువ్వు తాగి మాట్లాడుతుండొచ్చు, కానీ యూనిఫామ్ ఇక్కడ ఏమనుకుంటున్నావు అంటూ చెప్పలేని కొన్ని మాటలతో ధమ్కి ఇచ్చాడు. చూసిండ్రు కదా, ఈ విధంగా ఒక డిఎస్పి ఉదయాన్నే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న సందర్భంలో తమ నాయకునికి ఏదో జరగబోతుందని భయంతో అక్కడికి వచ్చి నిలబడి, అడ్డు కూడా కాదు, అక్కడ ఏదో నిలబడి ఉంటే ఆయన ఒక ముసలాయన తాగిచ్చి నాగా తమాషలు కాదు, నా కొడకల్లారు కాల్చి పడేస్తా అంటున్నాడు. ఏది ఎక్కడ బయట కూడా కాదు, అది అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరనే. ఈ విధంగా పోలీసులు ఏకపక్షంగా ఒకరి కొమ్ము కాయడమే కాకుండా మరో పక్షాన్ని బెదిరిస్తూ అదిరిస్తూ ఎన్నికలు జరుపుతుంటే ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగినాయని, పోలీసులు పక్షపాతంగా లేకుండా పనిచేసినారని అనుకునే అవకాశం ఉందే? ఏం లేదు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిండ్రు అందరు కలిసి. చూద్దాం ఏం జరుగుతుంది.